ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, జీవం గల దేవుడా, మహోన్నతుడా, మంచివాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, అల్ఫా ఓమేగా అయిన దేవా, ఆది అంతం గలవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, నీవు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ఆన్లైన్ సర్వీస్ అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. దేవా నా తండ్రి, మీ సన్నిధి ప్రభువా. దేవా తండ్రి, మరి బోధకుల పైన నా తండ్రి, దేవా తండ్రి విడుదల చేయండి. దేవా నా తండ్రి, నీకు వందనాలు. బెనడిక్ బ్రదర్ దేవా తండ్రి, వానక్క పైన మీ యొక్క దేవా సన్నిధిని విడుదల చేయండి. మాకు దేవా తండ్రి, ఏ సందేశము దేవా మీరు ఇవ్వాలనుకుంటున్నారో, ఏది ప్రభువా మా జీవితాలను కట్టబోతుందో, మీ వాక్యమే మా జీవితాలకు వెలుగు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని నింపండి, బలపరచండి నా తండ్రి, ఆత్మలో కట్టండి నా తండ్రి. దేవా నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. మరి తండ్రి, ఏ ఒక్కరూ ప్రభ నిరుత్సాహపడకుండా ప్రతి బిడ్డ ప్రభ మీ సన్నిధిలో తండ్రి దేవా ఉప్పు వలె ప్రభ వెలుగు వలె ఉండాలి నా తండ్రి. ఆత్మలో ఉబ్బుకుచు ప్రభ మీ సన్నిధిలో ఎదగాలి నా తండ్రి. గొప్ప దేవుడా, మరి తండ్రి సర్వీస్ అంతట్లో మీరు తోడుగా ఉండమని నా తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి. ఈ యొక్క కరోనా టైంలో నా తండ్రి యేసయ్యా దేవా, అపవాది ఎన్నో మార్లు తండ్రి విశ్వాసులను పడేయాలని దేవా తండ్రి చూచుచుంటుండగా, ప్రతి చీకటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాం నా తండ్రి. ప్రభా, మీ యొక్క వెలుగు ప్రతి బిడ్డ పైన ప్రకాశించును గాక నా తండ్రి. మీ యొక్క సువార్త దేవా ప్రతి చోట అందును గాక నా తండ్రి. చివరి గడియల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవా. ప్రతి బిడ్డను దర్శించండి, డాక్టర్ని, నర్సుని ప్రభా, ఆయని ప్రతి ఒక్కరిని దర్శించండి నా తండ్రి. ఎవరు చివరి గడియల్లో ఉన్నారో, ఎవరు దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుచున్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఆ డాక్టర్ల ద్వారా, నర్సుల ద్వారా, కంపౌండర్ ద్వారా, ఆయమ్మల ద్వారా మీరు మాట్లాడండి నా తండ్రి ప్రభా. ఎవరు అక్కడ రక్షింపబడలేదో, రక్షింపబడిన వ్యక్తి అక్కడ ఉండునుగాక. మీ యొక్క సువార్త వారికి అందునుగాక నా తండ్రి. గొప్ప దేవుడా, మీ యొక్క వెలుగు ప్రతి బిడ్డలో దేవా తండ్రి ప్రకాశించాలి ప్రభా. మేము ఉప్పులా ఉండమన్నావు తండ్రి, ప్రతి చోట ఉప్పులా ప్రభా వెలుగులా ఉండాలి నా తండ్రి. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతున్నాం దేవా, నీకే వందనాలు. అదేవిధంగా నా తండ్రి రక్షకుడా, ఇదిగో అంజమ్మ దేవ తండ్రి, మేనకోడలైన ప్రభా ఒక బాబు దేవ తండ్రి. హల్లెలూయా. ఆ బాబుకు బ్రెయిన్లో గడ్డ అయి ఉంటుండగా మీరు అద్భుత రీతిగా బిడ్డను మీరు ముట్టి స్వస్థత పరచండి నా దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ హస్తం చాపని నా తండ్రి, స్వస్థతను విడుదల దయచండి. ఎవరు అక్కర్లో ఉన్నారో, ఎవరు అపాయంలో ఉన్నారో, ఎవరు తండ్రి మీ సన్నిధిని వెతుకుచున్నారో, ఎవరు తండ్రి ఆత్మలో దేవా తండ్రి ప్రభా మరి కృంగి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది, వాక్యమే మా పాదములకు దీపము, వాక్యమే మా జీవితాలకు వెలుగు ప్రభా. మీ యొక్క వెలుగు దేవా మా జీవితాల్లో వెలిగింపబడినట్లుగా, ఆత్మలో మేము కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాం దేవా తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకి రక్షణ దాయిచ్చేమని దేవా మీ చేతికి బిడ్డలందరినీ అప్పగిస్తూ మీ నామం మహిమపరచుకోమని మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు నామంలో అడిగి ప్రార్థించి తండ్రి ప్రభా ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్తాము. కీర్తనలు 27వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండును. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుందుము. హల్లెలూయా. దేవుడు మనకి చక్కని వాగ్దానం ఇచ్చాడండి. దేవుని దయ లేకపోతే మనం ఏమైపోతామండి? దేవుడి కృప లేకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదు కదండి. దేవుడు ధైర్యం తెచ్చుకో
కష్టమైనప్పటికీ ధైర్యంతో మనం దాన్ని ఎదుర్కోమని దేవుడు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనమందరం కలిసి లేచి నిలబడి మనం ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో, ఎక్కడున్నా సరే మీ యొక్క గృహాల్లో లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆయన స్తుతించడానికి మనం సిగ్గుపడద్దు, వెనకకి వెళ్ళిపోద్దు. నేను నా దేవుణ్ణి, నా సజీవమైన దేవుణ్ణి నేను స్తుతిస్తానని అందరం కలిసి మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న పదవి, నాకున్న స్థలము, నాకున్న స్వరము,
ప్రభువా. నీవే గొప్ప దేవుడవు, గొప్ప తండ్రి, నీకే వందనాలు తండ్రి. నీలోనే మాకు శాంతి ఉన్నది ప్రభువా, నీలోనే మాకు స్వస్థత ఉన్నది ప్రభువా, నీలోనే మాకు విశ్వాసము ఉన్నది ప్రభువా. నీకే వందనాలు, వందనాలు తండ్రి. యుగ యుగములకు ప్రభువా ఎన్నడూను తండ్రి ఎడబాయని దేవుడవు నీవే తండ్రి. నీకే వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకోసం మేము ఎప్పుడు సిగ్గుపడము ప్రభువా. ఎక్కడైనా నీకోసం మేము సిగ్గుపడము ప్రభువా. నైనా ప్రతిదీ కేటాయిస్తాం ప్రభువా. మా జీవితాన్ని నీకోసం కేటాయించదము తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. నైనా నీవే ప్రభువా, రాజులకి రాజువు, ప్రభువుల ప్రభువు నీవే తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. మా కోసం ప్రభువా, మా కోసం పరలోకాన్ని విడిచి వచ్చిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. నైనా నీకే వందనాలు, వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి విషయంలో మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభువా. వారు ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా మాకు తెలియదు, కానీ అన్ని ఎరిగిన దేవుడవు నీవు తండ్రి. నీవు ఎరిగిన దేవుడవు ప్రభువా. వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా. నీకే వందనాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకోసం మేము ప్రతిదీ పక్కన పెడతాము ప్రభువా. ప్రతిదీ పక్కన పెట్టి నీకోసం ప్రతిదీ ఉపయోగిస్తాము తండ్రి. నీకే వందనాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. यीशु नाम में उद्धार को हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया। यीशु नाम में उद्धार को हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया। राजाओं का राजा
చెల్లిస్తున్నాము తండ్రి. రక్షకుడా, విమోచకుడా, నీతిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. పరలోకము నుండి దేవా ఈ దివికి వచ్చిన మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీవు మాతో వస్తే ఓటమి ఉండదు ప్రభా. నీవు మాతో వస్తే ప్రభా తని దిగులు మమ్మల్ని అంటదు ప్రభా తండ్రి నాయన. నీ మాతో వస్తే కలిమి మాలో ఉండదు ప్రభా. దేవా నీవు మాతో రండేసయ్యా. మేము అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు స్వాస్థ్యముగా ఇచ్చదను అన్నావు తండ్రి. యేసయ్యా దేవా, దేవా స్తోత్రము తండ్రి. నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవా తండ్రి, దేవా నీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా దేవా, దేవా స్తోత్రం 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 ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీవు మాకు కావాలి, మాతో రావాలి ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మాతో రావాలి యేసయ్యా. దేవా మీ యొక్క వెలుగు దేవా తల్లి ప్రకాశింపబడాలి తండ్రి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
యేసు ఉన్నత నామం సుందర రక్షకా మహిమా స్వరూపా ఇమ్మానుయేల్ మనకు తోడుగా దీన విమోచకా జీవవాక్యం యేసు ఉన్నత నామం సుందర రక్షకా మహిమా స్వరూపా ఇమ్మానుయేల్ మనకు తోడుగా దీన విమోచకా జీవవాక్యం. Yes, Lord, అవును యేసయ్యా. నీ నామము ఉన్నతమైనది. నీ నామము దేవా మహిమ తగిన నామము ప్రభువా. నీ నామము దేవా శ్రేష్టమైనది ప్రభువా. నీ నామము దేవా తండ్రి లోకంలో దేవా తండ్రి దేనికి లేదు ప్రభువా తండ్రి. మహిమ స్వరూపమెత్తిన నామము తండ్రి. ఇమ్మానుయేల్ మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేల్‌గా మాకు తోడుగా ఉన్నావు తండ్రి. మమ్మల్ని రక్షించావు, విమోచించావు దేవా. నీకే వందనాలు యేసయ్యా. మమ్మల్ని విమోచించావు, విమోచనకర్తమైన తండ్రి నీకు వందనాలు. నీ నామము శ్రేష్టమైనది ప్రభువా, బలమైనది ప్రభువా, ఘనమైనది ప్రభువా. ఘనమైన నీ యొక్క కార్యమును మేము చూచెదనమని విశ్వాసముతో తండ్రి నాయనా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామమును హెచ్చిస్తున్నాము యేసయ్యా. మీ నామమును ఘనపరుస్తున్నాము ప్రభువా. రక్షకుడా నీకు వందనాలు, విమోచకుడా నీకు స్తోత్రాలు. మా ప్రాణప్రియుడా నీకు వందనాలు. మా ప్రాణాన్ని రక్షించావు, విమోచించావు తండ్రి. నీకు వందనాలు. స్వస్థపరిచావు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా ఈ లోకంలో నీ వంటి వారు ఎవ్వరు లేరు తండ్రి. నీ వంటి గొప్ప స్నేహితుడు ఎవ్వరు లేరు ప్రభా. నీ వంటి గొప్ప నాయకుడు ఎవరు లేరు తండ్రి. నీ వంటి గొప్ప వైద్యుడు ఎవరు లేరు నాయనా. అవును యేసయ్యా దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షించండి తండ్రి, మా దేశాన్ని రక్షించండి ప్రభు. మా దేశాన్ని రక్షించండి ప్రభు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీ యొక్క దేవా తండ్రి దక్షిణ హస్తము ప్రభువా తండ్రి నాయనా. నీ యొక్క దక్షిణ హస్తము మా దేశం మీద ఉంచండి యేసయ్యా. దేవా స్తోత్రము తండ్రి. నీ యొక్క దక్షిణ హస్తము మా దేశం మీద ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద ప్రభు అనారోగ్యంతో తండ్రి నాయన బాధపడిచిన ప్రతి ఒక్కరి మీద ఉంచండి ప్రభు. యేసయ్యా యేసయ్యా రక్షకుడా రక్షకుడా రక్షించండి తండ్రి. మా దేశాన్ని రక్షించండి దేవా. మా యొక్క దేశవాసుల క్షేమము కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. దేవా స్వస్థపరచండి ప్రభు, బాగు చేయండి ప్రభు. విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు వారి యొక్క హృదయాలను బాగు చేయండి తండ్రి. మీరే దేవా తండ్రి నాయనా స్తోత్రం తండ్రి. గొప్ప కార్యము చేయండి ప్రభు. దేవా చిన్న బిడ్డలు తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి. యేసయ్యా రక్షించండి ప్రభు.
రక్షించండి ప్రభా దేవా. స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని రక్షించడానికి వచ్చావు ప్రభా. యేసయ్యా స్తోత్రం 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 చెల్లిస్తున్నాము ప్రభా. నీ యొక్క పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. దేవానికి వందనాలు 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 చెల్లిస్తున్నాము. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ యొక్క ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రభా తండ్రి మీరు ఉండండి ప్రభా. గొప్ప కార్యము విడుదల చేయండి తండ్రి నాయనా. యేసయ్యా మీ యొక్క మహిమ కార్యంలో దేవా తండ్రి మేము చూచేలాగున సహాయం చేయమని దేవా మా అందరినీ మీ యొక్క ప్రభు పాద సన్నిధిలో అప్పగించుకుంటూ దేవా మీకే మహిమ సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని మనం చేసుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యెషూరూయ సంఘ సభ్యులందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తున్నాము. ఈ వారం ప్రకటన ఏమైనా అంటే సండే స్కూల్ మినిస్ట్రీ మరియు యవనస్తుల కూటమి యథావిధంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు సండే స్కూల్ మినిస్ట్రీ మరియు శుక్రవారం సాయంత్రం యవనస్తుల కూటమి జరుగుతుందండి. అందరూ ప్రార్థనలు పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తున్నారని నమ్ముచున్నాము. దేవునికి వందనాలు. ప్రభు వల్ల పాల్గొనండి, బలపడండి, ధైర్యంగా ఉండండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం తండ్రి. వందనాలు నాయన. కృపామయుడ దయామయుడ స్తుతులకు పాత్రుడా మహిమగల రాజా స్తోత్రం తండ్రి. ఇజ్రాయేల్ దేవా ఇసాకు దేవా నీకు వందనాలు తండ్రి. ఆది సంపూర్ణుడా స్తోత్రం నాయన. పచ్చికల చోట తండ్రి పరుండ జ్యోతించేస్తానంటున్నావు నాయన. గారంధకారపు లోయలో తండ్రి సంచరించినా కూడా తండ్రి ఏ అపాయం జరగదు అని చెప్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. వందనాలు చెల్లిస్తున్న నాయన. అయ్యా తండ్రి అడుగుడి ఇయ్యబడును అంటున్నావు తండ్రి. వెతుకుడి దొరుకును అంటున్నావు నాయన. తట్టుడి తెరుగును అంటున్నావు ప్రభువా. యేసు క్రీస్తు నామంలో తండ్రి అడిగిన దానికంటే ఊహించని దానికంటే మిక్కిలిచ్చే దేవా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ భూమి ఆకాశం గతించిన ప్రభువా నీ మాటలు ఎన్నడూ గతించవు తండ్రి. అయ్యా తండ్రి నాయన సృష్టికర్త అయిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకే మహిమ ఘనత నీకే ప్రభా. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకున్న దేవానికి స్తోత్రం నాయన తండ్రి. నీకు వందనాలు వందనాలు చెల్లిస్తూ ప్రభా. అయ్యా తండ్రి నాయన ఈ లోకంలో తండ్రి ఈ విధంగా ఉన్నామంటే కేవలం నీ కృపతో జీవిస్తున్నాం దేవానికి స్తోత్రం నాయన. ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ కృపని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ధన్యత ఈ కృప ఎంతో మందికి లేదు యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి నాయన. అయా పాపంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు ఎత్తి పడుతున్నాం నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అటువంటి వాళ్ళని తండ్రి ముట్టండి ప్రభా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాపం బలడము జీతం మరణము అని చెప్తున్నావు తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా. రక్షణ లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అటువంటి వాళ్ళని తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. రక్షణ మారు మనసు దయచే తండ్రి. అయా నీకు స్తోత్రం నాయన. ఈ కోవిడ్ వల్ల తండ్రి నాయన ఎంతోమంది తండ్రి నశించిపోతున్నారు నాయన. ఎంతోమంది కృంగిపోతున్నారు నాయన. అయా తండ్రి నాయన నువ్వంటే ఏందో తెలుసుకోలేకుండా నాయన మరణిస్తున్నారు ప్రభువా. పరిశుద్ధుడానికే స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాయన. అయా అటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా తండ్రి నాయన మరి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాష్ట్రం పైన నీ రక్తంతో కప్పు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తూ ప్రభా. అయా తండ్రి నాయన మరి నాయన తండ్రి నీ బిడ్డల్ని ఎప్పుడూ నువ్వు విడనాడవు యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా 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 నిత్యము నిన్ను కొలిసే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా డాక్టర్లతో మాట్లాడిన ఆయన డాక్టర్లను ముట్టండి తండ్రి. అయ్యా తండ్రి ఆ బిడ్డలు నాయన తండ్రి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ నాయన ఆ బిడ్డల పైన నీ రక్తం కప్పండి నాయన. నాయన నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి ఆ కుటుంబాలను నీ రక్తంతో కప్పు నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకే మహిమ ఘనత నీకే చెల్లిస్తున్న నాయన.
పోలీసు వాళ్ళని కూడా నీ రక్తంతో కప్పు నాయన, ఆ కుటుంబాలను నీ రక్తంతో కప్పు తండ్రి. అయ్యా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిపైన నాయన తండ్రి నీ కృప, నీ ప్రేమ, నీ సన్నిధి నాయన ఆ బిడ్డలపై ఉంచండి తండ్రి. నీ రక్తంతో కప్పండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన, మరి నాయన ఎలిషదాయ సంఘంలో తండ్రి నాయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను నాయన, ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించండి తండ్రి. ఎవరినైనా కలుసుకోలేకపోతున్నప్పటికీ తండ్రి, ఫోన్ల ద్వారా తండ్రి ప్రార్థిస్తున్నప్పటికీ నాయన ఆ ప్రార్థనకు జవాబు దయచేయి నాయన. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రభా, ఎవరికి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, ఎవరికి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిపైన నీ రక్తంతో కప్పు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. అయ్యా తండ్రి నీకే మహిమ ఘనత నాయన. ఆ కుటుంబాలను నాయన నీ రక్తంతో కప్పండి నాయన, నీ కాపుదలతో కాపాడండి యేసయ్య. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఉత్తి ప్రార్థన చేసేటోళ్ళం మేము కానీ నాయన సమస్త కార్యం నువ్వు చేస్తావు యేసయ్య. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి నాయన, మరి ఈ లోకం వైపు చూడకుండా తండ్రి, ఈ లోక తట్టు చూడకుండా నాయన అయ్యా నీ రక్తంతో కప్పండి ప్రభు, నీ రక్తంతో కప్పండి నాయన. నీ కనుదృష్టి పెట్టు తండ్రి నాయన. ఆ బిడ్డల్ని నాయన తండ్రి నీ అందు జ్ఞానంతో పెరుగుటకు సహాయం చేయి తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్న నాయన. ఆ బిడ్డల చుట్టూ నీ కంచె కాపుదల దయచేసి నీ కనుదృష్టి పెట్టమని అడుగుతున్న తండ్రి. యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు నాయన. ఫోన్లలో చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయి నాయన. ఎవరెవరైతే తండ్రి నాయన ప్రార్థనలో ఉంటుర్రో తండ్రి నాయన ఆ ప్రార్థనకు జవాబు దయచేయి తండ్రి. అయ్యా తండ్రి నాయన ఆశపడ్డ ప్రాణం తృప్తిపరిచే దేవానికి వందనాలు తండ్రి. అయ్యా దేని గురించి చేస్తున్నారో తండ్రి ఆ ప్రార్థనకు జవాబు దయచేయి నాయన. అయ్యా తండ్రి చేసిన ప్రార్థన తండ్రి వ్యర్థం కాకుండా ప్రభువా, మధ్యలో తండ్రి నాయన దొంగిలించకుండా తండ్రి ధూపంలాగా నీ సన్నిధికి చేర్చుకునేలాగా సహాయం చేయి నాయన. ధూపంలాగా నీ సన్నిధికి చేరాలి యేసయ్య. తండ్రి నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. అయ్యా తండ్రి నీకే మహిమ ఘనత నీకు చెల్లిస్తున్న నాయన. మా కుటుంబాలన్నీ తండ్రి నాయన నీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. మా కుటుంబాలలో రక్షణ లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళకి రక్షణ మారు మనసు దయచే తండ్రి. నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని నమ్ముటకు సహాయం చేయి నాయన. నమ్ముడి నాయందు సర్వసం చేస్తానంటున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి వాళ్ళకి రక్షణ రావాలి ప్రభా, రక్షణ రావాలి యేసయ్య. అయ్యా మా ప్రార్థన వ్యర్థం కావద్దు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా ముట్టండి యేసయ్య, ముట్టండి ప్రభా. నీ గాయపడస్తం చాపండి నాయన, నీ గాయపడస్తం చాపండి తండ్రి. దేవా నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ నాయన. వృద్ధులను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డల్ని కూడా తండ్రి నాయన మంచి ఆరోగ్యం బలం ఇవ్వండి ప్రభా. ఆ బిడ్డల్ని కూడా నీ రక్తంతో కప్పండి నాయన. దేవా తండ్రి చిన్న పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డల్ని కూడా నీ రక్తంతో కప్పండి తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏది కూడా బిడ్డ దరిదాపుల్లోకి రాకుండా ప్రభా కాచి కాపాడండి తండ్రి. నీ రక్తంతో కప్పండి నాయన. నీ అభిషేకంతో నింపండి తండ్రి. రోడ్ల మీద ఎంతో దీనమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి నాయన. ఆహార విషయమే కానీ తండ్రి, వస్త్రాల విషయమే కానీ తండ్రి, ప్రతి ఒక్కటి నువ్వు సహాయం చేయండి నాయన. ఎవరి దారగానన్నా నువ్వు సహాయం చేసి తండ్రి ఆ బిడ్డల్ని నాయన తండ్రి. అయ్యా తండ్రి ఏది కావాలనో అది నువ్వు సహాయం చేయండి ప్రభా. అది నీ ఒక్కడి వలన అయితే తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి, నువ్వు చూసే దేవుడవు తండ్రి, నువ్వు ఆలకించే దేవుడవు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నిత్యుడా నీకు వందనాలు చెల్లిస్తున్న నాయన. కృపామయడానికి స్తోత్రం తండ్రి. దావీదు తనయానికి వందనాలు ప్రభా. ఇజ్రాయెల్ దేవానికి స్తోత్రం తండ్రి. ఇస్సాకు దేవానికి వందనాలు చెల్లిస్తూ ప్రభా. ఆది సంపూర్ణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అయ్యా తండ్రి నాయన. అయ్యా మేము ఈ విధంగా ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృప ఉన్న తండ్రి, నీ సన్నిధి ఉన్న తండ్రి. అయ్యా నీకే స్తుతులు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. కృపమయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ఆయన. వందనాలు చెల్లిస్తూ ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన నీ రెక్కల కింద భద్రపరుచుకోమని, మా కుటుంబాలను
బిడ్డలను కూడా నీ రెక్కల కింద భద్రపరచుకోండి తండ్రి. ప్రార్థనలో లేని వాళ్ళను కూడా తండ్రి నాయన ఆ బిడ్డలు ప్రార్థనలో ఉండుటకు సహాయం చేయి తండ్రి. ఒక భయం పుట్టించు నాయన, ఒక వణుకు పుట్టించు తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలతో నాయన స్వరం ద్వారా మాట్లాడు తండ్రి, దర్శనాల ద్వారా మాట్లాడండి నాయన. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ తండ్రి. అయా తండ్రి నాయన ఈ కృపని నాయన నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాను దేవా. ఆమేన్, ఆమేన్. Praise the Lord. My name is Pravalika. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. His love endures forever. Thank you. Praise the Lord. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. Thank you. Praise the Lord. కీర్తనలు 136 అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ. Praise the Lord. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. Thank you. ప్రేజ్ ద లార్డ్. కీర్తనలు 136 1వ అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ. Praise the Lord. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. Thank you. Praise the Lord. My name is Siddharth Samuel. Today I am saying Bible verses. Psalms 136, first verses. Give thanks to the Lord, for He is good. His love endures forever. Give thanks to the Lord, for He is good. His mercy endureth forever. Psalm 136:1. 136:1. God, you are for. Give thanks to the Lord, for His is good. For His steadfast love endure forever. Amen. Give thanks to the Lord, for He is good. Psalms 136:1. Thank you. Praise the Lord. Psalms 136 chapter 1 verse. Give thanks to the Lord, for He is good. Thank you. 136:1. Give thanks to the Lord, for He is good. Thank you. 136:1. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి. Praise the Lord. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. Thank you. Give thanks to the Lord that He is good. Psalms 136 verse 1. Thank you. కీర్తనలు 136 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. 136 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 136 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. The last week memory verse was Psalms 136 verse 1. Oh, give thanks to the Lord, for He is good, for His mercy endures forever. కీర్తనలు 136 అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. థ్యాంక్ యూ. Psalm 136:1. Give thanks to the Lord, for He is good. His love endures forever. కీర్తనలు 136:1. యెహోవా దయాళుడు,
1. Give thanks to the Lord, for He is good. Thank you. ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ. Today I am going to tell last week's memory verse. కీర్తనలు 136:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. Psalms 136:1. Give thanks to the Lord, for He is good, for His mercy endures forever. Thank you. ప్రైజ్ లార్డ్. కీర్తనలు 136:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి. We welcome all of you in the holy and wonderful name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరినీ కూడా ఈ ఆన్లైన్ సర్వీస్ కి ఆహ్వానిస్తూ ఉన్నాము. And we also welcome all those who are watching online this Sunday service. ఈ ఆదివారపు కార్యక్రమాన్ని ఆన్లైన్ లో చూస్తున్న వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. And I'm sure God is going to bless us. నేను నమ్ముచున్నాను దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు అని. Amen. Amen. If we see 1 Corinthians chapter 14 verse 1. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 మనం చూసినట్లయితే It says, pursue love and desire spiritual gifts. మీరు ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించుడి అని వ్రాయబడి ఉన్నది. It says first, pursue love. మొదట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని రాయబడి ఉంది. And then desire spiritual gifts. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, కోరుకొనండి అని రాయబడి ఉంది. And in New Life Testament version it says, let love be the highest goal. ఇంకొక తర్జుమాలో రాయబడి ఉంది, మీ ప్రేమ కలిగి ఉండండి, ఎక్కువ ప్రేమను కలిగి ఉండండి అని రాయబడి ఉంది. And when we have that love, మనం ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే to serve Christ, మనం దేవుణ్ణి క్రీస్తుని సేవించడానికి మనం ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే, to love Him completely, మనం పూర్ణ హృదయంతో మనం ఆయనని ప్రేమించినట్లయితే, to obey Him completely, ఆయనని పూర్తిగా ఆయనకి విధేయత చూపించినట్లయితే, and to trust Him completely, ఆయనని పూర్తిగా నమ్మిక ఉంచినట్లయితే ఆయన యందు, then we will definitely get that desire to have spiritual gifts. మనకి తప్పనిసరిగా ఆ ఆత్మ వరములని కోరుకోవడానికి మనకి ఆశ కలిగి ఉంటాము. I am glad we are all moving with one accord, in love, in harmony. మనమందరం కూడా ఒక్క ప్రేమ అనే బంధముతో మనం అందరం కట్టబడి ముందుకు వెళ్తూ ఉన్నాము. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Praise God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And then when we are like that, we have been listening for so many messages all through these years. మనం ఇన్ని సంవత్సరాలుగా అనేకమైన వర్తమానాలు వింటూ ఉన్నాము. And it is so wonderful. అది చాలా అద్భుతము. But then we got to grow spiritually day by day, week by week, year by year, and show to the world that we are fruitful in the kingdom of God. మనము ఈ సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనము దేవుని యందు పరిపక్వతలో ఎదుగుతూ ఉండాలి. మరి ఈ లోకానికి చూపించాలి మనము దేవునికి సంబంధించిన వారము అని. In the early church, ఆదిమ సంఘంలో there were so many signs, wonders, miracles done by the apostles and the disciples. శిష్యుల ద్వారా మరియు అపోస్తలుల ద్వారా అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతూ ఉండేవి. And
Jesus said, "You will do greater things than me." యేసు ప్రభు అన్నారు, దీనికంటే మరి శ్రేష్టమైనవి మీరు చేస్తారు అని. And did disciples do like that? శిష్యులు ఆ విధంగా చేశారా అండి? Yes, what Jesus said, they did like that. యేసు ప్రభు ఏమి చేశారో అలాగనే వారు ఇంకా ఎక్కువ చేశారు. I would request all of us, to read Book of Acts. మీరు అపోస్తలుల కార్యములు చదవాలని మిమ్మల్ని అందరినీ కూడా, Those who are watching online also. ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా మీరు ఒకసారి అపోస్తలుల కార్యములు ఆ పుస్తకం, ఆ గ్రంథం చదవాలనేసి కోరుతూ ఉన్నాము. Because how wonderful they were in unity. Their only one goal was to preach Christ, to exalt Christ. క్రీస్తుని వారు ఒకే ఒక గురి కలిగి ఉన్నారు. క్రీస్తుని వారు ఈ లోకమునకు పరిచయం చేయడము, చూపించడము, ఆయన హెచ్చించడం, అది మాత్రమే ఒక్క గురిలో వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. And great miracles they did. వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగించారు. Jesus raised people from death. యేసుక్రీస్తు చనిపోయిన వారిని తిరిగి లేపారు. Amen. Amen. And even Peter also raised one beautiful girl called Dorcas from death. కూడా ఒక అమ్మాయిని, చనిపోయిన అమ్మాయిని తిరిగి లేపాడు. And even Paul also, while the congregation was listening, a lame man was sitting and listening to Paul, and Paul in his spirit felt so compassion to him because they are same like Jesus. All these disciples, after the resurrection of Jesus, their lives were transformed. They had the power of the Holy Spirit. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఈ శిష్యులు, అపోస్తలుల యొక్క జీవితాలంతా కూడా పూర్తిగా రూపాంతరం చెందినవి, మార్చబడ్డాయి. వాళ్ళు యేసుక్రీస్తు వారి వలెనే ఉన్నారు. యేసుక్రీస్తు వారి వలెనే అనేకమైన కార్యములు చేశారు. Before crucifixion, if you see disciples, they were fighting for positions. I want to be at the right side, and one more says, I want to be at the left side. సిలువ వేయబడక ముందు మనం గమనించినట్లయితే శిష్యులు వాళ్ళు మాకు ఏ స్థానంలో ఉంచుతారు అన్న విషయం గురించి వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటారు. నేను నీ కుడి పక్కన ఉంటాను యేసు ప్రభుకి, లేదా నేను నీ ఎడం పక్కన ఉంటాను ప్రభు అని మాట్లాడుకున్నారు. But after the resurrection, I don't know what happened. When I read the word of God, it gives me so much joy and happiness. Everywhere I see in the early church, they were all with one accord, in one agreement and common goal. పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచాక వారందరూ కూడా ఒక్క గురిలో, ఒక్క గమ్యంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దేవుని కొరకు జీవించి వారు ప్రకటించేవారు. Amen. And the disciples were with only one goal. Always they wanted to exalt the name of Jesus. ఎప్పుడు కూడా శిష్యులు ఒకే ఒక్క గురి కలిగి ఉన్నారు. వారు యేసుక్రీస్తు నామమును మహిమపరిచే గురి కలిగి ఉన్నారు. And I'm so happy that the church is growing. నేను ఎంతో సంతోషిస్తున్నాను, సంఘం ఎదుగుతూ ఉన్నది. We're all growing. Praise God. అందరం కూడా ప్రభువునందు ఎదుగుతూ ఉన్నాము, పరిపక్వతలోకి వెళ్తూ. Many people in our church are gifted, talented. మన సంఘంలో ఎంతో మంది ఎన్నో తలాంతులు కలిగి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. And many are working hard. Their commitment we cannot be questioned. It is so wonderful to work in unison. మనం అందరం కలిసి ఒక ఐక్యతలో అప్పగించుకొని పనిచేస్తూ ఉన్నాము. And we should move from here strength to strength to bring many people to the kingdom of God. మనం ఇక్కడి నుంచి బలం నుండి అధిక బలంలోనికి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎంతో మందిని దేవుని రాజ్యంలోనికి కలుపుతూ ఉండాలి. You see, any family, they don't have children for 10 years. What happens? మనము ఒక కుటుంబాన్ని చూస్తాము, వాళ్ళు 10 సంవత్సరాల పాటు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఎలా కనిపిస్తుంది? They feel so sad. వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఆ కుటుంబం. Not only sad, they will be worried about what others will say about them, comment on them.
వాళ్ళు బాధపడడం మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా వాళ్ళు భయపడుతుంటారు. ఇతరులు మన గురించి ఏం మాట్లాడతారు, ఏమంటారు అన్న విషయం కూడా వాళ్ళు ఎంతో చింత కలిగి ఉంటారు. But so even so with our church, మన సంఘం పట్ల కూడా the church has grown. సంఘము ఎదిగింది. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. But we want the church to build the kingdom of God. సంఘము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే దిశగా ఉండాలి. It is a responsibility of me and responsibility of all of us. మన అందరి బాధ్యత అది. Every born again child, our Victor uncle says, is a leader. ప్రతి ఒక్క తిరిగి జన్మించిన వ్యక్తి ఎడ్వినయ్ గారు చెప్పినట్లుగా ఒక నాయకుడు అని అంటారు ఆయన. And we should take that vision and move forward every day. మనము ఆ దర్శనం తీసుకొని మనం ప్రతిరోజు మనము ఆ దర్శనంలో ముందుకు వెళుతూ ఉండాలి. And dear beloved church, I somehow see that if we continue like that in one accord with the love of Jesus Christ, no power on earth can stop us from growing from strength to strength, and people will see and say, yes, this church is a blessed church. మనము ఇలాగనే ఐక్యతలో మనం కష్టపడి పని చేస్తూ ఉంటే మనము కూడా ఒక బలం నుంచి అధిక బలంలోనికి మనము ఎదుగుతూ ఉంటాము. జనులు మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు, ఇది ఆశీర్వదింపబడిన సంఘము అని చెప్తారు. And I see many people sharing about the love of Christ and the power that Christ has to help people, to deliver people and to heal people. And our church people, many of them have brought many to the saving knowledge of Christ. మన సంఘ సభ్యులు ఎంతో మంది యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానంలోనికి అనేక మందిని నడిపిస్తూ తీసుకొస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క తలాంతుల్లో శక్తిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. Amen. But it is not one time. అది It is a process. అది ఒక్కసారితో ఆగిపోయేది కాదు, అది ఎప్పుడు కూడా నిరంతరము జరుగుతూ ఉన్న ప్రక్రియ అది. We all should continue to do that and bring many people to the kingdom of God. మనమందరము కూడా అది కొనసాగించాలి మరియు దేవుని యొక్క రాజ్యానికి ఎంతో మందిని కలపబడినట్లుగా చూడాలి. This morning I have good news for you. ఈ ఉదయాన్నే నాకు ఒక శుభవార్త ఉన్నది. What I want is we should grow from one level to another level. నేను ఏమి కోరుకుంటున్నానంటే మనము ఒక స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అని. The God of the disciples, the God of Peter, the God of Paul is the God of Benedict and God of all of us. ఈ శిష్యుల దేవుడు, పేతురు యొక్క దేవుడు మరియు బెనడిక్ట్ యొక్క దేవుడు, మన అందరి దేవుడు ఒకే దేవుడు. So when they could do the miracles, వారు we also can do the same time. మనము కూడా అటువంటి అద్భుతాలే చేయగలము. Amen. ఆమేన్. And amen. And the spirit, 1 Corinthians 14:1 says, desire spiritual gifts. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని ఉన్నది. What are these spiritual gifts? ఈ ఆత్మ సంబంధమైన వరములు ఏమై ఉన్నాయి? Those of you do not know, those of you really desire, yes, Lord, I have been blessed, I do prayers nicely, I speak in tongues, but Lord, it is not enough for me. I want to desire many spiritual gifts. I want to use them, Lord, to build your kingdom. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, భాషల్లో మాట్లాడుతున్నాను, నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను నీ రాజ్యాన్ని కట్టాలని ప్రభువా, నాకు ఈ ఆత్మ సంబంధమైన వరాలతో నింపండి ప్రభువా అని అన్నట్లయితే That should be our desire. అది మన ఆశ అయి ఉండాలి, కోరిక అయి ఉండాలి. That should be our goal. అది మన గురి అయి ఉండాలి. To build God's kingdom. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి అని. And God will give that gifts of the Holy Spirit to us. దేవుడు పరిశుద్ధాత్మ వరములతో మనల్ని నింపుతారు. Are you ready to receive them? మీరు సిద్ధంగా ఉన్నారండి వాటిని పొందుకోవడానికి? There are some people who are gifted with prayer. కొంతమంది ప్రార్థన అనే వరంతో వారు నింపబడి ఉన్నారు. Some are gifted with worship.
కొంతమంది మంచి ఆరాధన నడిపిస్తారు. Some people are there, who do the deliverance, prayer of deliverance, gift of deliverance. విడుదల పరిచర్యలో ఉన్నారు. మనుషులని అపవాది శక్తులతో పీడింపబడ్డ వారిని వాటి నుండి విడిపించే వరములో కట్టబడి ఉన్నారు. So God wants us to get many spiritual gifts. దేవుడు మనము అనేకమైన ఆత్మ సంబంధమైన వరములను He did not say desire spiritual gift. He said desire spiritual gifts. దేవుడు అంటున్నారు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని అంటున్నారు. He did not say only gift, spiritual gift అనలేదు. ఒక్క వరము అని అనలేదు, వరములు అని అంటున్నారు. Amen. So God wants to give us that spiritual gifts. దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వరములు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. For those of you who do not know the gifts of the Holy Spirit, let me share them. పరిశుద్ధాత్మ వరములు ఎవరికైతే తెలియదో నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. The first one is the word of wisdom. మొట్టమొదటి జ్ఞాన వాక్యము. Second one is the word of knowledge. రెండవదిగా బుద్ధి వాక్యము. It is there in 1 Corinthians 12:7-11. You can write down. Have your paper and write down. When the Lord leads you with a thought that He wants to bless you through this word, keep that word written and pray and claim that gift. మీరు ఒక పేపర్ పెన్సిల్ తీసుకుని అది రాసుకున్నట్లయితే దేవుడు మీరు దాని గురించి మళ్ళా చదివినప్పుడు మీరు ఆపేక్షించినప్పుడు దేవుణ్ణి అడిగి ప్రభా నాకు ఈ వరాలు నాకు ఇవ్వండి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 7-11. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడి ఉన్నది. You can write down and claim the gifts of the Holy Spirit, whatever you want. మీరు వాటిని రాసుకొని ఈ పరిశుద్ధాత్మ వరములు మీరు ఏది కావాలని ఆసక్తితో కోరుకుంటారో వాటిని మీరు కోరుకోవచ్చు, అడగవచ్చు దేవుణ్ణి. And first one, as I said, wisdom of word of wisdom. Second is word of knowledge. బుద్ధి వాక్యము మరియు జ్ఞాన వాక్యము రెండవదిగా. Third is faith. మరి ఒకరికి విశ్వాసము. Fourth is gift of healing. మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము. Amen. And the fifth one is working of miracles. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తి. And the sixth one is speaking in tongues. ఇంకా మరియు ప్రవచన వరము అని ఉన్నది ఇక్కడ తెలుగులో, భాషల్లో మాట్లాడే వరము. Yes, భాషల్లో మాట్లాడే వరం. Yes. And the seventh one is interpretation of the tongues. మరియు ఆ భాషలకు అర్థం చెప్పే వరము. So these are all these spiritual gifts that are there. ఇక్కడ రాయబడి ఉన్నాయి అన్ని కూడా ఆత్మ వరములై ఉన్నాయి. We must pray. These gifts are normally given by Jesus Christ, by the Holy Spirit and Father of all, giver of all the gifts, to people who have total, they love Jesus completely. They love to build the kingdom of God. They have the desire. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. మనము దేవుణ్ణి అడిగినట్లయితే ఆయనే మనకి సమస్తం అనుగ్రహించేవాడు అని మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకి ఈ వరములన్నిటినీ కూడా ఇస్తాడు. There are 3 reasons why the apostles, the disciples, the deacons in the early church did these signs, wonders and miracles and brought thousands and thousands of people to the Lord, proving that God is a supernatural God. ఆది సంఘంలో చూసినట్లయితే అపోస్తలులు, శిష్యులు మరియు పెద్దలు వారు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేస్తూ వేల కొలది మందిని దేవుని రాజ్యంలోనికి కలుపుతూ ఉన్నారు. వారు ఈయనే నిజమైన దేవుడు, శక్తివంతుడు అని వారు ఈ క్రియల ద్వారా నిరూపించారు. So wonderful. When I read that word in book of Acts,
See, on the first day when Peter prayed on the day of Pentecost and preached the word of God on repentance, 3,000 people were added to the church. మనము అపోస్తలుల కార్యంలో ఆ వాక్య భాగం చదివినట్లయితే పేతురు పెంతెకొస్తు దినాన ఆయన ఆ అనుభవం తరువాత అందరితో మాట్లాడి మారు మనసు గురించి బోధించినప్పుడు దాదాపుగా 3,000 మంది దేవుని రాజ్యంలో కలపబడ్డారు. మారు మనసు పొంది పశ్చాత్తాపంతో వారు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి దేవుని రాజ్యానికి కలపబడ్డారు. Amen. 3,000 people believed in the Lord. 3,000 మంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. You know where Peter preached that word? ఎక్కడ ఆ వాక్యం బోధించారో మీకు తెలుసా అండి? Almost at that same area, place where he denied with a girl, denied with people that I don't know Jesus. ఎక్కడైతే యేసు ప్రభు నేను ఎరగను అని ఆయన చెప్పాడు, బొంకాడు ఆ చిన్న పిల్లతోటి, అక్కడ దాదాపు అదే ప్రాంతంలో ఆయన ఈ సువార్త ప్రకటించాడు. That is a mighty man he became, a man of courage, a man of boldness. అప్పుడు పూర్తిగా ఒక ధైర్యవంతుడైన వ్యక్తి, ఒక బలవంతుడైన వ్యక్తిగా పేతురు మార్చబడ్డాడు. We see it in Acts 1:41. 3,000 people were added to the church. మనము అపోస్తలుల కార్యముల్లో మనము ఆ వాక్యాన్ని చూస్తాము. We can read this. Acts 1:41. 1వ అధ్యాయము 41వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Please write it down. It is 2:41. 2వ అధ్యాయము 41వ వచనము. They gladly received his word and were baptized, and that day about 3,000 souls were added. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. And again there, you know, Peter and John, they healed a lame man, and after healing the lame man who was born by birth lame, when they healed, they were all the people who come to the church temple, they were amazed and they started praising Paul and John, Peter and John. మనం 3వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు మరియు యోహాను ఒక ఆలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు పుట్టినప్పటి నుంచి కుంటివాడైన ఒక అతను బయట భిక్షం అడుగుతున్నప్పుడు వారిద్దరూ వెళ్ళి అతన్ని స్వస్థపరిచినప్పుడు ఆలయంలో ఉన్న వారందరూ కూడా ఈ అద్భుతాన్ని చూశారు. And immediately after that, wherever God's work is strengthened, the church is strengthened, God is glorified, there is always opposition, there is always envy, there is always jealousy. ఆ తరువాత ఎక్కడెక్కడికి వారు వెళ్ళారో అక్కడ వారు వాక్యం బోధిస్తున్నారు, వాళ్ళు బలపడుతూ ఉన్నారు, వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇలాగ జరుగుతుందో అక్కడ ఎంతో వ్యతిరేకత వచ్చేది. And people were greatly disturbed and they put them in prison. అక్కడ జనులు వీరిని చెరసాలకి అప్పగించారు. You see Acts 4th chapter 2nd verse. మనము అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, being greatly disturbed that they taught people and preached in Jesus the resurrection from the dead, and they laid hands on them and put them in custody. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలువరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున కావలి ఉంచారు, చెరసాలలో వేయించారు. So what happened here? See, when I read this word, I really felt when we really serve God, even when we are put in prison, God does great supernatural things. మనము ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడి కార్యాలు చేస్తామో, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం, మనము ఒకవేళ చెరసాలకు అప్పగించబడినప్పటికీ కూడా
God does supernatural things. Even then, even when you are in custody. వారు చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు. Do you want to know? 4th verse can we read? However, many of those who heard the word believed, and the number of them men came to be about 5,000. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రము. Because why? Because they are not only believing the word, they are believing the power of the word spoken by the disciples and apostles. వారు ఆ దేవుని వాక్యము వినడం మాత్రమే కాదు, మరియు అపోస్తలులు మరియు శిష్యులు కనబర్చే ఆ శక్తి అందు వారు నమ్మిక ఉంచారు. And that's the reason we see 5,000 people, and then daily people were added to the church. 5,000 మంది ఆ సమయంలో ఆ దినమున వారు వాక్యాన్ని నమ్మి వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. అది మాత్రమే కాదు, ఆ తరువాత కూడా దినదినము వారు కలుసుకుంటూ ఉండేవారు. Then if you desire spiritual gifts, like those the disciples and apostles, ఆ శిష్యుల వలె మీరు కూడా ఆత్మ సంబంధమైన వరములు ఆపేక్షించినట్లయితే, gift of healing people who are sick, healing people who have cancer, healing people who have diabetes, healing people who have various kinds of diseases. రకరకాల వ్యాధులతో పట్టబడిన వారు, డయాబెటీస్ లేదా క్యాన్సర్ ఇటువంటి రోగంతో పట్టబడిన వారిని స్వస్థత పరుస్తూ ఉన్నట్లయితే, that type of gift God wants to give to the church. వరాలు దేవుడు ఈ సమయంలో ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. You know, wherever this supernatural healings, signs and wonders take place, many people will be added automatically to the church listening to the word, because they know that these words are supernatural. ఇలాగా అసాధారణమైన కార్యములు జరిగిస్తూ ఉంటే ఎక్కడున్నప్పుడు కూడా జనులు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా అది దేవుని యొద్ద నుంచి వచ్చింది, అసాధారణమైన కార్యములు జరిగించేవాడు ఈయన అని దేవుణ్ణి నమ్ముకుంటారు. You can, so dear beloved church and those who are watching online, the word of God says, desire spiritual gifts. Don't be content with just reading the word and praying, but exercise the power of the Holy Spirit by speaking in tongues, by interpretation of tongues, prophecy, healing, and making miracles. కాబట్టి ఎక్కడున్న ప్రియమైన సంగమా లేదా ఆన్లైన్ లో చూస్తున్న వారు కేవలం దేవుని వాక్యం విని వాక్యము చదువుకొని తృప్తి పడకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవునిలో భాషలు మాట్లాడుతూ దేవుని సహవాసంలో ఉంటూ భాషలకు అర్థం చెప్పే వరములు ఆపేక్షించుచు మీరు దేవుని యందు ముందుకు వెళ్ళాలి. And I urge, dear beloved church, to pursue for the spiritual gifts and get to a higher calling. ఈ ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులోనికి మీరు వెళ్ళాలని నేను సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాను. And God is not respecter of persons. దేవుడు పక్షపాతి కాదు. If you do you want, there are some people in the church and those who are watching online, you want to have these gifts but you are unable to get it. కొంతమంది సంఘములో మరియు ఆన్లైన్ లో చూస్తున్న వారు ఈ వరములు కావాలని కోరుకుంటున్నారు కానీ మీరు పొందలేకున్నారు. You have a desire to serve God by manifesting, miracles and healings, but that gift is eluded. మీకు దేవుని కొరకు సేవ చేయాలని ఈ వరములన్నీ కలిగి ఉండాలని మీరు ఆపేక్షిస్తున్నారు, మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు, కానీ ఆ వరములు పొందక మీరు నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతున్నట్టున్నారు. If we get this, if we really want to serve Christ and do his work, when we get this gift of healing and miracles, lot of people, thousands of people will be added to the church. మనం నిజంగా ఇవి ఆపేక్షిస్తున్నట్లయితే స్వస్థత వరాలు ఇవన్నీ మనం ఆపేక్షించి కనపరుస్తున్నట్లయితే ఎంతో మంది సంఘానికి కలపబడుతూ ఉంటారు. Because there is one pastor who was worshiping with us in our same church building.
మా సంఘ బిల్డింగ్ లోనే ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన కూడా వారి సంఘం కూడా ఆరాధిస్తూ ఉంటది. It was a small church. చిన్న సంఘము. But then he started doing miracles, healings. స్వస్థతలు, అద్భుతాలు ఆయన పరిచర్యలో జరుగుతూ ఉన్నాయి. He started doing deliverance of the evil spirits and lots of healings. దయ్యాలతో పట్టబడిన వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. And there was we used to give the word of God also in a powerful way. ఆయన చాలా శక్తివంతమైన వాక్యం కూడా ప్రకటిస్తూ ఉండేవాడు. Our church place was not sufficient. మన సంఘపు స్థలము అది సరిపోయేది కాదు. And now he has thousands and thousands of members. ఇప్పుడు వేల కొలది సభ్యులు ఉన్నారు ఆయనకి. And he is a Praveen pastor. ఆయన పాస్టర్ గారు. So like that, many people are when you are blessed with the gifts of healing and miracles and compassion of Jesus Christ and the word of wisdom and the word of knowledge, many people will be added to the church. మనము ఈ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము మరియు స్వస్థత వరాలు ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నట్లయితే ఎంతో మంది సంఘానికి కట్టబడుతూ ఉంటారు. There are three to the kingdom of God mainly. మూడు విషయాలు దేవుని రాజ్యంలో ఉన్నాయి ముఖ్యంగా. The early church, they never tried to build a church. They only tried to build the kingdom of God. They wanted only Christ, burial, resurrection, and redemption, salvation. ఆది సంఘం వారు భవనాల్ని కట్టాలని ఆసక్తి కలిగి లేరు. కానీ రాజు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిలువ వేయబడి పునరుద్ధానుడయి తిరిగి లేచాడో ఆయనను కట్టాలని మనుషుల జీవితాల్లో వారు కోరుకున్నారు. Everywhere we see, they when they do some miracles, they say, "Did we do that? Do you think we have done with this power?" It is the power of the Holy Spirit. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ అద్భుతాలు చేసినా కూడా వారు ఇలాగ అనేవారు, మేము మా శక్తితో చేసామా? కానే కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే ఈ కార్యం జరిగింది అని చెప్పేవారు. So they added so many thousands and thousands to the kingdom of God, and these people were added to the church. వారు వేల కొలది దేవుని రాజ్యానికి మనుషులను చేరుస్తుండేవారు. వాళ్ళు సంఘానికి కలపడుతూ ఉండేవారు. So beloved, I know you are listening very attentively. నాకు తెలుసు మీరు జాగ్రత్తగా ఈ విషయాలు వింటున్నారు అని. Those who are desired to serve God because of some temptation, some sins which are against your growth in the Lord are blocking you down. ఎవరైతే దేవుని సేవించాలని కోరిక కలిగి ఉంటారో, కోరిక కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని శోధనలు, కొన్ని ఆటంకాల వల్ల వాళ్ళు దేవునిలో నిజంగా సేవ చేయలేకపోతూ ఉన్నారు. And like that people, but God still loves you. అయినప్పటికీ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. It is not how good we speak. నేను ఎంత బాగా మాట్లాడాను అన్నది కానే కాదు. But how we speak the word of His, the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలాగా మాట్లాడాము అన్న విషయమే. That is very important. అది చాలా ప్రాముఖ్యము. So 3 important truths I will tell, which the disciples, the apostles did, and they made a turnaround. 3 విషయాలను మీకు ఈరోజు బోధిస్తాను. దానిని బట్టి ఈ శిష్యులు ఈ లోకాన్ని తలక్రిందులుగా చేసి వేశారు. Amen. Number 1. మొట్టమొదటిగా, please write it down. To preach Christ and His burial, His death, His resurrection, and salvation. That's all they preached. We see the book of Acts. I've studied right from the first chapter to the last chapter. Everywhere they preached only Christ, His death, died for you and me. He has risen and He has overcome our sin and Satan and all the sicknesses.
నేను అపోస్తలుల కార్యం మొదటి నుంచి చివరి వరకు నేను చదివాను. అక్కడ శిష్యులు ఎప్పుడు కూడా సిలువ వేయబడిన క్రీస్తుని, సిలువ వేయబడము, ఆయన యొక్క మరణము, పాతిపెట్టడము, పునరుద్ధానము, వీటిని గురించే వారు బోధిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఎలాగా మన పాపముల్ని ఆయన ఎలాగా సిలువపై తీసుకున్నారో దానిని బోధించేవారు. మరియు ఆ పాపముల గురించి విడిపింపబడడం గురించి వారు బోధించేవారు. మరియు ఎలాగా ఆయన ఈ పాపమును, ఈ అపవాదిని, లోకంని జయించాడో అవి మాత్రమే వారు బోధించేవారు. That is number one. అది మొట్టమొదటిది. Second point, రెండవదిగా, everywhere they went, anywhere they did miracles, the people were added, thousands, they did only one thing, they exalted Christ. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేల కొలది మంది దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండేవాళ్ళు, రక్షింపబడుతూ ఉండేవాళ్ళు. వారు ఎప్పుడు కూడా క్రీస్తుని గణపరిచేవారు. Amen. Hallelujah. When somebody says you have done so many deliverances of delivering the evil spirit or healing people, we should have that heart of Peter and heart of Paul and say, do you think we are great? Do you think we have done by our talents? It is the grace of God. It is the power of God which has done this miracles. When we have that attitude, even that God of Peter will give you that gift. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పేతురుని, పౌలుని చూసినట్లయితే వాళ్ళు ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు చేసినా వాళ్ళు ఇలాగనే వాళ్ళు మేము చేశామని అనుకుంటున్నారా? మేము చేశామా? కానే కాదు, సిలువైబడి క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడే కార్యములు చేశాడు అని ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మన వైఖరి ఎలాగుంది, మనల్ని మనం పుట్టించుకున్నామా, లేకపోతే దేవుడే ఈ కార్యములు చేశాడని వారు చెప్తున్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. That is the power of the God we serve. మనము సేవిస్తున్న దేవుని యొక్క శక్తి అలాగా ఉంటుంది. And during these days, pandemic, I wish and desire that those who are watching online and those who have the gift of speaking, don't be satisfied with that. Desire spiritual gifts. When you pray in the name of Jesus, people should be healed. When you pray in the mighty name of Jesus, people should be delivered. That is a power of prayer gift God wants to give us. మనం ఈ పాండమిక్ సమయంలో కూడా మనము ఎవరైతే బాగా మాట్లాడుకోవాలో దాంతో తృప్తిపడి ఉండవద్దు. మీరు ప్రార్థించినప్పుడు జనులు విడిపింపబడాలి, మీరు ప్రార్థించినప్పుడు స్వస్థతలు పొందుకోవాలి, మీరు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరగాలి. I am closing this word in a short while. Listen to the closing very carefully. మీరు జాగ్రత్తగా వినండి, నేను కొద్దిసేపట్లో ముగించబోతూ ఉన్నాను. Amen. Amen. And the third one is, మూడవదిగా, they had the compassion, love of Jesus Christ always filled in their lives. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క కనికరము, ప్రేమతో పూర్తిగా నింపబడి ఉన్నారు. Whenever we preach, when we come to the pulpit, when we come to the whoever it is, when we come to the pulpit, మనం ఎవరైనప్పటికీ కూడా పుల్పిట్ దగ్గరికి వచ్చినప్పుడు we should preach only Christ and salvation. మనము రక్షణ గురించి, క్రీస్తుని గురించే మనము బోధించాలి. We may speak different characters, different themes. రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల విషయాలు ఉండొచ్చు. From the Bible we might talk. మనం బైబిల్లో అనేక విషయాలు, అనేకల గురించి మనం మాట్లాడుతూ ఉండవచ్చు. But at the end it should focus on the power of Christ, the need that you have to have that salvation. మనము ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తుని గురించిన శక్తి అక్కడ విడుదల చేయాలి, మరియు రక్షణ యొక్క అవసరత గురించి వారికి చెప్పాలి. This is the three things when we have them. Yes, in this pandemic, let us pray, Lord, as we are now in one unity, love, compassion. Lord, we want to exalt your name. When we have this, God is going to give that spiritual gifts. మనము ఈ పాండమిక్ సమయంలో ప్రార్థనలో దేవా అని ప్రార్థించి, ప్రభువా మేము నీ యొక్క ప్రేమతో నింపబడాలి, నీ కనికరంతో నింపబడాలి అనేసి ప్రార్థించి, మరియు ఈ ఆత్మ వరాలను మేము అపేక్షిస్తున్నామని అడిగినట్లయితే,
then God will fulfill your desires. దేవుడు నీ యొక్క హృదయ వాంఛల్ని తీరుస్తాడు. And many people will be healed when you pray. Many people will be delivered when you pray. And supernatural miracles, people who are sick, people who have diseases will be healed. Because our God is a God who will give to anybody. మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు పొందుకోవాలి, అనారోగ్యంతో ఉన్నవారు విడుదల పొందాలి, దయ్యంతో పట్టబడిన వారు విడిపించబడాలా. ఎందుకంటే మన దేవుడు అందరికీ ఎవరైతే అపేక్షిస్తున్నారో వారందరికీ ఆయన వరాలతో నింపే దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. And now finally Acts 1:14. చివరిగా అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, These all continued with one accord in prayer and supplication. వారందరూ కూడా వీరితో కూడా అందరూ ఒక్క మనస్సు కలిగి ఉన్నారు, ప్రార్థన ఏక మనస్సు కలిగి ఉన్నారని రాయబడి ఉంది. Amen. Amen. One accord in prayer and supplication. ప్రార్థన యందు విజ్ఞాపనల చేయుట యందు. And in the second chapter, first verse, when the day of Pentecost has fully come, they were all with one accord in one place. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి అని రాయబడి ఉంది. Second chapter, first verse. 2వ అధ్యాయము 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. Amen. And the last verse for today's message is 2:44. 2వ అధ్యాయం 44వ వచనము. Now all who believed were together and had all things in common. 44వ వచనము, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. Amen. So they all were with one accord. వారందరూ కూడా ఒక్క మనసు కలిగి ఉన్నారు. And God did great miracles. దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు అక్కడ జరిగించాడు. And Peter did great signs and wonders. And even when Peter was passing, the shadow of Peter, people who were sick, caught this shadow, Peter's shadow, they were healed. వారందరూ ఒక్క మనసుతో ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు, అనేకమైన కార్యం జరిగించారు. పేతురుని చూసినట్లయితే ఆయన నీడ తగిలి కూడా స్వస్థత పొందుకున్నారు. ఆ మంచాలు ఆయన వెళ్ళే దారిలో ఆయన నీడ పడితే చాలు అనేసి పెట్టేవారంట. అనేకులు స్వస్థత పొందుకున్నారు. And lastly, if you see, people are trying to imitate that, but it is not possible. Paul, handkerchiefs and this apron, they have taken and they put it on the sick people who are suffering, and they all were healed. ఇంకా అనేకమైన అద్భుతాలు సూచకులు పౌలు యొక్క చేతి రుమాలు మరియు పై బట్ట తీసుకెళ్లి వాళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారని రాయబడి ఉంది. Such type of miracles not Jesus did, the disciples, the apostles did. యేసు ప్రభు గారు కాదు కానీ ఆయన శిష్యులు, ఆయన అపోస్తలులు ఇలాంటి అద్భుతాలన్నీ చేశారు. How true is it not? Even they did, I think, miracles greater than Jesus in some cases. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారి కంటే గొప్ప గొప్ప కార్యములు వారు జరిగించారు. And because Jesus promised like that, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అలాగ వాగ్దానం చేశారు, you will do greater things. ఇంకా గొప్ప కార్యములు జరిగిస్తావు అని. So let us, during this pandemic, my request and prayer is that as we are with one accord, we will continue to be with one accord and move in harmony and in holiness. And I know no power can stop us from growing from strength to strength, building the kingdom of God, building the church. And those who are watching online, if any pastors, this is the truth. When we are with one accord, moving from in unison, want to build the kingdom of God, God does breakthroughs, wonders and miracles. And may that happen to my church, our church, and may that happen to all those who are listening on this beautiful Sunday morning. మనము కూడా ఈ పాండమిక్ సమయంలో ఐక్యతతో
మనము ప్రార్థిస్తూ దేవుని అడుగుతూ వేడుకుంటూ ఉన్నట్లయితే మనము కూడా అలాగనే అనేకమైన అద్భుతాలు సూచక్రియలతో మనము దేవుని రాజ్యానికి అనేకులను కలుపుకొని తీసుకుని రావచ్చు. అది ఈ సంఘంలోనే కాదు, అన్ని సంఘాల్లో ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడి కార్యాలు జరిగించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. You can do gift of healing, you can have gift of miracles. మీరు అద్భుతాలు చేసే వరము మరియు స్వస్థతలు చేసే వరాలు మీరు పొందుకోవచ్చు. Amen. Shall we look to the Lord in prayer? మనం ప్రార్థనలో దేవుని వైపు చూద్దాము, మనం కళ్ళు మూసుకుందాము. Those who want to rededicate your life to Christ, you have so many gifts, but still you are not able to grow in the Lord. You are not able to enjoy the presence of God. You are not able to enjoy the anointing and the power of God. You come, let us come to Christ just the way we are. మనము ఈ సమయంలో మనము అనేకమైన వరాలతో మీరు నింపబడి ఉండవచ్చు, కానీ దేవునిలో ఎదగలేకపోతున్నట్లయితే, దేవుని దగ్గర దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని ఆనందించలేకపోతున్నట్లయితే, మీరు ఎలాగా ఉన్నారో అలాగే మీరు దేవుని యొద్దకు రండి. Let us consecrate our lives just the way we are. దేవుని దగ్గరికి సమర్పించుకుందాం మనము. Father, I want to grow in you, I want to live for you, but somehow I'm not able to spend time with you. మేము ఎదగాలని ప్రభా, నీ యందు మేము వర్ధిల్లాలని కోరుకుంటున్నాం, కానీ ప్రభా ఏదో విధంగా సరైన సమయము గడపలేకుండా ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో We want to come to you, Lord. ప్రభా, నీ యొద్దకు రావాలని కోరుకుంటున్నాం ప్రభా. We desire that spiritual gifts that you have given to us freely. ప్రభువా, ఉచితంగా మాకు అనుగ్రహించారు ప్రభా. ఆత్మ సంబంధమైన వరాలను మేము కోరుకుంటున్నాం తండ్రి. And Lord, help us to use that gifts to build your kingdom. ప్రభా, నీ యొక్క రాజ్యాన్ని కట్టడం కొరకు మేము ఆ వరములను వాడేందుకు మాకు సహాయం చేయండి. Gracious Lord, thank you for this word that you have given to us. It is not by Lord me, your Father, but it is through your Holy Spirit. ప్రభా, అత్యంత కృపగల మా ప్రభువా, ఈ ఇచ్చిన మాటలన్నీ ప్రభా నేను చెప్పినవి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడినవని మేము నమ్ముచున్నాం తండ్రి. Thank you for strengthening us this morning. Thank you for correcting us. Thank you for enabling us to rededicate our lives. ప్రభా, మమ్మల్ని తిరిగి అప్పగించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. బలపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Let us come to the Lord just the way we are. మనం ఎలాగ ఉన్నామో అలాగే దేవుని యొద్దకు వద్దాము. Let us confess our sins that we have done in our thoughts, in our words, in our actions. మనము క్రియలలో గాని, తలంపుల్లో గాని, ఆలోచనలో గాని ఏదైనా తప్పిదం చేసినట్లయితే దేవుని ఎదుట ఒప్పుకుందాము. Those who have prepared fully to participate, such people only may participate. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారో అటువంటి వారు మాత్రమే ఇందులో పాలు పొందుకోవాలని కోరుతూ ఉన్నాము. Shall we come to participate in the Holy Communion? మనము ప్రభు బలలో పాల్గొనడానికి మనం సిద్ధపడదాము. And when Jesus had given thanks, he broke the bread. యేసు తాను అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, Take heed, eat, this is my body, which is broken for you. Do this in remembrance of me. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. In the same manner, he also took the cup after supper, saying, this cup is a new covenant in my blood. This do as often as you wish, in remembrance of me. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. For as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes. Therefore, whoever eats this bread or drink this cup of the Lord in an unworthy manner will be guilty of the body and the blood of the Lord. But let a man examine himself, and so let him eat of the bread and drink of this cup.
For he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, not discerning the Lord's body. For this reason, many are weak and sick among you, and many sleep. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళు అలాగూ చేసి ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించిన తీర్పు పొందుతాము. In this Holy Communion. మనమందరం కలిసి ప్రభు బల్లలో పాలు పంచుకుందాము. Let's pray. Gracious Lord, thank you for giving us this opportunity to come to thy table to participate in this Holy Communion. అత్యంత కృపగల మా ప్రభువా తండ్రి, ఈ ప్రభు బల్ల యొద్దకు వచ్చి దీనిలో పాలు పంచుకునేందుకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Lord, bless this bread and the wine for your glory and honor. ఈ రొట్టెని ఈ ద్రాక్ష రసాన్ని ప్రభువా నీ మహిమార్థమై ఆశీర్వదించండి ప్రభువా. Now, right now, as we take, give us a spiritual healing and physical restoration in our lives. ప్రభువా మేము దీనిలో పాలు పంచుకొని చుండగా ప్రభువా మాకు ఆత్మ సంబంధమైన స్వస్థత శరీరములో ప్రభువా మెరుగు అటు ఇవ్వండి నాయన. Jesus name we pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. 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 The grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with all of us both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనల్ని ఆయన ప్రేమించి వారిని ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ఉండును గాక. ఆమేన్. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.